ఇదో సినిమాను మించిన రియల్ లైఫ్ డ్రామా. ఎంతలా అంటే బహుశా భారతదేశ చరిత్రలో ఏ సినిమాలో రాలేని కథ. ఓ 19 ఏళ్ల కుర్రాడు బేపచ్చమైన రొమాంటిక్ ఫెలో. ఎంతలా అంటే 17 ఏళ్లకే మగజాతిలో ఆణిముత్యం అనిపించుకోవాలని ఏకంగా ఓ సీనియర్ ఆంటీతో కన్యత్వం పోగొట్టుకున్నాడు. అయితే ఆమె భర్త చూడకూడని స్థితిలో చూశాడు. తన పరువు ఎక్కడ పోతున్నానని భయపడి ఎవ్వరికీ చెప్పుకోలేదు పాపం. అయితే వాడికి అతని పెళ్ళానికి మాత్రం ఏకంగా గంటె కాల్చి తొడల మీద వాతలైతే పెట్టేశాడు. ఈసారైతే దొరికావంటే మాత్రం ఎక్కడ కాలుస్తానో నాకే తెలియదన్నాడు. కానీ ఆ కుర్రాడు మాత్రం బేపచ్చమైన శృంగార పురుషుడు. బహుశా మన్మధుడే బీహార్లో పుట్టాడేమో. ఆ ఊరి పేరు అక్షర. ఇది బీహార్లోని జముయి జిల్లా మలయపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. ఇక ఈ మన్మథ రాజా పేరు వినోద్ కుమార్. వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే. చదువు పెద్దగా రాలేదు. ఇతని తండ్రి ప్రదీప్ కుమార్ కొడుకును పాస్ చేయించేందుకు పరీక్షల సమయంలో తెగ చిట్టీలు అందించాడు పాపం. కానీ ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే ఏ ప్రశ్నకు ఏ ఆన్సర్ రాయాలో కూడా వాడికి తెలియదు. అంతటి వీరుడు ఈ వినోద్ కుమార్. ఇతని కారణంగా పోలీసుల చేతిలో తెగ తనులుతున్నాడు ప్రదీప్ కుమార్. చిట్టీలు ఇచ్చేందుకు గోడెక్కే సమయంలో అవతల వైపు నుంచి కానిస్టేబుల్ 2 చేతులు గట్టిగా పట్టుకున్నారు. ఇక వెనుక వైపు నుంచి మరో కానిస్టేబుల్ ముడ్డి వాచేలా కొట్టాడు. అంతే, నాటి నుంచి కొడుకు పాస్ కావడం కంటే పరువు ముఖ్యమనుకున్నాడు. అలా చిత్తుగా ఫెయిల్ అయ్యాడు వినోద్ కుమార్. అయితే చదువురాని సన్నాసే కావచ్చు కానీ మ్యూజిక్ లో మంచి నాలెడ్జ్ ఉంది. కేవలం యూట్యూబ్ లో చూసి ఏకంగా విలేజ్ డీజే అయిపోయాడు. మంచి కిక్కున్న పాటలను రీమిక్స్ కాదు రీమిక్స్ చేసి ప్లే చేయడంలో కింగ్ అయిపోయాడు. సౌత్ నుంచి నార్త్ వరకు ఏ బీట్ ఉన్న పాట వచ్చినా సరే వినోద్ ప్లేలిస్ట్ లో వాలిపోతూ ఉండేది. పెళ్లిల నుంచి రాజకీయ పార్టీల ఉత్సవాల వరకు వినోద్ పాట పెట్టాడంటే కిక్కు ఊపు రావాల్సిందే. తన తండ్రిని వెంటాడి బ్రతిమలాడి ఏకంగా ఢిల్లీ వెళ్లి మరి విలేజ్ స్టైల్ డీజే సెటప్ కొన్నాడు. చుట్టూ 20 గ్రామాల్లో ఏ వేడుక జరిగినా సరే మనోడి డీజే దిగాల్సిందే. ఇక మెల్లిగా డీజే నుంచి కత్తిలాంటి లోక సింగర్స్ ను పట్టేశాడు వినోద్. చిన్న వయసులో ఉన్న వినోద్ ఏకంగా మంచి వాయిస్ ఉన్న వారితో పాటలు పాడించి తానే సింగిల్ హ్యాండెడ్ గా మ్యూజిక్ ప్లే చేసేవాడు. ఒరిజినల్ సాంగ్ తీసేసి కేవలం సౌండ్ ట్రాక్ ప్లే చేస్తూ కొత్తదనం తీసుకొచ్చాడు. అతని కింద ఏకంగా 6 పనిచేస్తూ ఉన్నారు. ఒక్కో ఈవెంట్ కు 1000 రూపాయలు ఇచ్చేవాడు. వినోద్ కి మాత్రం కాస్త ఎక్కువగానే డబ్బు వచ్చేది. ఇలా చిన్న వయసులోనే డబ్బు కూడా సంపాదించడం మొదలు పెట్టాడు. ఇది అతని వ్యక్తిగత లైఫ్ స్టోరీ. మరి ఈ 19 ఏళ్ల ఇంటర్ ఫెయిల్ గాడికి ఎంత ఇన్ఫో అవసరమా అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే పోలీసులకే వీడు పజిల్లా మారాడు. స్టోరీ క్లైమాక్స్ కానీ వింటే మీ కిడ్నీని టచ్ చేస్తాడు ఈ వినోద్. వారెవ్వా ఏమున్నావరా అంటారు. డీజే వినోద్ గా సోషల్ మీడియాలో కూడా మనోడు చాలా యాక్టివ్. ఇక రొమాంటిక్ ఫెలో అని ముందే చెప్పుకున్నాం కదా. తన కన్యరకాన్ని ఒక ఆంటీకి ధారాదత్తం చేసేసాడు. తన్నులు కూడా తిన్నాడు. కానీ రక్తానికి రుచి మరిగిన పులిలా శృంగారానికి బానిసయ్యాడు ఈ వినోద్. అందుకే మళ్ళీ వేట మొదలు పెట్టాడు. అందుకు సోషల్ మీడియా బెస్ట్ ఫారెస్ట్ అనుకున్నాడు. ఫేస్బుక్ లో ఇలానే యాక్టివ్ గా ఉన్న సమయంలో ప్రీతి కుమారి అనే 21 ఏళ్ల యువత పరిచయం అయింది. ఈమెది నవకథ అనే గ్రామం. వినోద్ స్వగ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రీతితో ఫేస్బుక్ లో చాట్ చేసేవాడు. ఆ తర్వాత వీడియో కాల్ వరకు వచ్చింది వ్యవహారం. చివరికి ఆమె పడిపోయింది. విషయం ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ వరకు వెళ్ళిపోయింది. ఇక ప్రీతికి అయితే పెళ్ళై 1.5 కొడుకు కూడా ఉన్నాడు. అయినా సరే వినోద్ కి పడిపోయింది. తన పక్కింట్లోని స్నేహితురాలు ఇంట్లోకి పిలిపించుకునేది. ఆమె భర్త వ్యవసాయ కూలీ పనులకు వెళితే ఈమె ప్రియుడు వినోద్ తో ఎంజాయ్ చేసేది. ఓ రోజున తన ప్రియురాలి విలేజ్ కి డీజే పెట్టేందుకు వెళ్ళాడు. 15,000కు ఓ పెళ్లి వేడుకలో ప్లే చేసేందుకు బేరం కుదుర్చుకున్నాడు. అయితే ఎలాగూ తన ప్రియురాలి గ్రామానికి వెళుతున్నాను కదా అని ఉదయమే వెళ్లి ఎంజాయ్ చేద్దామనుకున్నాడు. ప్రియురాలు ప్రీతి ఇంటికి సరాసరి వెళ్లిపోయాడు. ఆమె భర్త ఇంట్లో లేడు. ప్రీతి వద్దు వెళ్ళిపోమన్నా కూడా వినలేదు. కావాల్సిందేనని ఒత్తిడి చేశాడు. ఆమె కూడా అతని టచ్ని కాదనలేకపోయింది. ఇంకేముంది, డోర్ వేసి డీజే ప్లే చేసేశారు. కానీ మ్యూజిక్ మంచి పీక్ లో ఉండగా ఆమె భర్త వచ్చాడు. కంగారులో వినోద్ తన షూస్ ని తలుపు ముందు వదిలేసి వెళ్ళాడు. ఆమె భర్త వచ్చి వాటిని చూసి అనుమానించాడు. వెంటనే ఏదో చప్పుడు వినిపిస్తుందని పక్క నుంచి వెళ్లి కిటికీలో నుంచి చూశాడు. తన భార్య తప్పుడు పని చేస్తుందని గమనించి పెద్ద ఇనుప చెవుతో కిటికీని బద్దలు కొట్టాడు. అంతే, లోపల ఇద్దరు నగ్నంగా ఉన్నారు. ఆ తర్వాత వెంటనే బట్టలు వేసుకొని పారిపోవాలి అనుకున్నాడు వినోద్. కానీ బయట నుంచి గడియ పెట్టి గ్రామ పెద్దలను పిలిచాడు ప్రీతి భర్త. ఆ వెంటనే పంచాయతీ పెట్టేశాడు. బయటకు తీసుకొచ్చిన వినోద్ కాళ్ళు చేతులు కట్టేసి దేహశుద్ధి చేశారు. అయితే ప్రీతి భర్త మాత్రం చాలా తెలివిగా వ్యవహరించాడు. అతన్ని కొట్టొద్దని భార్యా ప్రియుడికి మద్దతు తెలిపాడు. నన్ను చాలా రోజుల నుంచి మోసం చేస్తుందని అనుమానం కలిగింది. కానీ ఎక్కడో ప్రేమ ఉంది. నా కొడుకు మీద ప్రేమ వల్ల నేను నిఘా పెట్టలేదు. నాకు ఈ భార్య వద్దు, అతనికే ఇచ్చి పెళ్లి చేసేయాలన్నాడు. ఇటు ప్రీతి కుమారి తల్లిదండ్రులను కూడా పిలిపించారు పెద్దలు. నా కళ్ళతో వేరే వ్యక్తితో నేను చూశాను. నేను ఆమెతో కాపురం చేయలేను. వాడికే ఇచ్చి పెళ్లి చేయాలన్నాడు.
చాలా పెద్ద గొడవలే జరిగాయి. ఎంత సర్ది చెప్పినా ప్రీతి భర్త వినలేదు. ఇక గ్రామస్తులంతా కూడా ఎలాగో పెళ్లి కాలేదు కాబట్టి వినోద్కే ఇచ్చి చేయాలని తీర్మానం చేశారు. ఓ పెద్ద తీర్మాన కాగితం రాసి ఇద్దరి చేత సంతకాలు పెట్టించేశారు. ఇక వినోద్ తల్లిదండ్రులను కూడా పిలిచారు. వారేమో మాకు సంబంధం లేదని వెళ్లిపోయారు. మరోవైపు తమ ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకుంటున్నామని ప్రీతి వినోద్ ఒప్పుకున్నారు. అలా ఆవేశపడిన వినోద్ డీజే కోసం వెళ్లి తనకంటే వయసులో పెద్దదైన కొడుకున్న ప్రీతిని భార్యగా చేసుకొచ్చాడు. ఇక ప్రీతి కూడా నాకు నువ్వే కావాలి, నా మొగుడిద్దని చెప్పేసింది. దీంతో పెళ్లిలో డీజే వాయించేందుకు వెళ్లి ఏకంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఒక్కడే కొడుకు కావడంతో వినోద్ తండ్రి చివరకు ఒప్పేసుకున్నాడు. అలా కాపురం చేయడం మొదలు పెట్టాడు. అయితే డీజే పనుల్లో తానున్నాడు. బీహార్లో సమ్మర్ అంటే పెళ్లిళ్ళ సీజన్. విపరీతంగా అతనికి పని ఉండేది. షిఫ్ట్ల వారీగా కొత్త సింగర్స్ని తీసుకున్నాడు వినోద్. మంచి పాటలు మాత్రమే కాదు, తనకు సాయంగా ఉండేందుకు కావాలని చాలా ప్రయత్నాలు చేయగా ఓ గ్రామం నుంచి గిరిజ అనే యువతి వచ్చింది. ఈమె వాయిస్ నిజంగానే అద్భుతంగా ఉంటుంది. ఫంక్షన్స్లో అయితే ఏకంగా సింగర్ శ్రేయా ఘోషల్ రేంజ్లో ఎరగదీసేసేది. ఆమె పాటలు ట్రూప్కి మంచి పేరు తెచ్చాయి. అదే క్రమంలో కామందుడైన వినోద్కు గిరిజ తెగ నచ్చింది. ఆమెకు కూడా వినోద్ అంటే ఇష్టం ఏర్పడింది. ఎంత చీకటి పడ్డా కూడా జాగ్రత్తగా ఆమెను ఇంటికి బైక్ పై తీసుకెళ్లి దిగబెట్టొచ్చేవాడు. అలా వారం రోజులకే గిరిజతో సంబంధం పెట్టేసుకున్నాడు. ఇక మనోడు కకృతికి మామూలుగా ఉండేది కాదు. మన్మథ రాజా రేంజ్లో గ్యాప్ దొరికితే చాలు కొత్త ప్రియురాలు గిరిజతో ఎంజాయ్ చేసేవాడు. అలానే పాటలు నిర్మించే వంకతో గిరిజ ఇంటికి వెళ్లిపోయేవాడు. అక్కడే మహాపతు దుకాణం తెరిచేశాడు. మళ్ళీ తాను ఎక్కడ ఉన్నానో అనే విషయం మరిచిపోయి అసలు అతను రొమాన్స్ మొదలు పెడితే ఎక్కడ ఉన్నానో కూడా మరిచిపోతాడు. అయితే ఓ రోజు సడన్ గా గిరిజ అన్న ఇంటికి వచ్చి దారుణాన్ని కళ్ళతో చూశాడు. అంతే వినోద్ను మళ్ళీ తుక్కుగా కొట్టి గ్రామ పెద్దల ముందు నిలబెట్టాడు. తమ పరువు పోయిందని గిరిజ బంధువులు కూడా కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు. కానీ గిరిజ వద్దని వారించింది. అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో మనోడి డీజే బాక్స్ బద్దలైపోయింది. నెల రోజుల క్రితమే ఇలానే దొరికి కొడుకున్న ఆంటీ మెడలో తాలి కట్టి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇద్దరుంటే బెటరే కదా, మరక మంచిదే అన్నట్టుగా ఆలోచనలో పడి పెద్ద మనుషులంతా పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. చేసుకుంటాను, కానీ ఓ ప్రాబ్లం ఉందన్నాడు. ఏంటంటే నాకు పెళ్ళైందన్నాడు. గిరిజ మాత్రం నాకు పర్వాలేదు, రెండో పెళ్ళంగా అయినా ఉంటానని చెప్పింది. దీంతో వినోద్ తల్లిదండ్రులకు వెంటనే సమాచారం ఇవ్వగా వారి ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. మరోవైపు వినోద్ని రెండో పెళ్లి చేసుకున్న మొదటి భార్య ప్రీతి కుమారి మాత్రం తాను అస్సలు ఒప్పుకోనని ఫోన్లో గ్రామస్తులతో చెప్పింది. ఇక ఇటు గిరిజ మనసు పడడంతో ఎవరో లేకపోయినా కూడా వినోద్ పెళ్లి చేసుకున్నాడు. ఏకంగా కొత్త బట్టలు తెచ్చి మరీ పెళ్లి చేసి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ప్రీతి తన బంధువులను పిలిచి గొడవ చేసింది. గిరిజను ఇంట్లోకి రావడానికి బెదిరించేసింది. అయితే గ్రామస్తులు మాత్రం నువ్వు కూడా సరిగా లేవు, ఆమెకి ఇంకా పెళ్లి కూడా కాలేదు, నువ్వు ఇలా బెదిరించొద్దని చెప్పారు. మరోవైపు గిరిజ మాత్రం తాను రెండో భార్యగా ఉంటానని అందరి ముందు ఒప్పుకుంది. ఇటు వినోద్ మాత్రం తన మొదటి భార్యను ఒప్పించే ప్రయత్నం చేయగా అస్సలు ఊరుకోలేదు. అదే రోజు రాత్రి ఆమె వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్ళిందిలే అనుకున్నారు. ఇక వినోద్ మాత్రం రెండో భార్యతో స్తోమనం చేసుకున్నాడు. అయితే ఆ మర్నాడు ఉదయమే పోలీసులు వచ్చారు. నీ మీద అత్యాచారం కేసు పెట్టింది నీ మొదటి భార్య, నీ వల్లే మొదటి భర్త దూరం అయ్యాడట, ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నావని ఫిర్యాదు చేసింది. స్టేషన్కు రావాలని పోలీసులు వినోద్ను తీసుకెళ్లిపోయారు. కానీ కథకు వినోద్ తండ్రి భారీగా ట్విస్ట్ ఇచ్చాడు. నా కొడుకు మైనార్టీ ఏడాది క్రితమే తీరింది, కానీ ప్రీతి 17 ఏళ్ల వయసున్నప్పటి నుంచి అక్రమందం పెట్టుకుంది. నా కొడుకుపై అత్యాచారం చేసిందని పోక్సో కేసు పెట్టాలని కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో వినోద్ను చూసి పోలీసులు తలపట్టుకున్నారు. నీకు ఇదేం పిచ్చిరా, ఒకరు కాకపోతే మరొకరితో తిరుగుతావు, విలేజ్ లో కూడా ఓ ఆంటీ వల్ల వాత పెట్టారంట కదా అని నిలదీసినా కూడా వినోద్ సమాధానం మౌనమే అయింది. అయితే రివర్స్ కేసు పెట్టడంతో ప్రీతి కాస్త వెనక్కి తగ్గింది. పెద్ద మనుషుల సమక్షంలో వివాదం తేల్చుకోవాలని ఏ సెక్షన్ల కింద కేసు పెట్టలేమని తేల్చేశారు పోలీసులు. పెద్ద మనుషులు తేల్చలేకపోయినా ప్రీతి ఒప్పుకోకపోయినా చట్ట ప్రకారం ముందుకెళ్తామన్నారు అధికారులు. అలా ఆవేశం స్టార్ శృంగారం కోసం వెళ్లి 2 గ్రామాల్లో చావు తన్నులు తిని చివరకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ కేసు బీహార్లో వైరల్గా మారింది. ఇప్పుడు 30 రోజుల్లోపే ఇద్దరిని పెళ్లి చేసుకుని రికార్డు సృష్టించిన యువకుడిగా 19 ఏళ్ల వినోద్ నేషనల్ వైరల్ ఫిగర్ అయిపోయాడు. మరి ఈ బీహార్ మన్మథ రాజాపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.